చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలంలో 29 కోట్లతో పలు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ ప్రారంభోత్సవాలు చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె నారాయణస్వామి, రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, శాస్త్ర, సాంకేతిక, భూగర్భ గనుల శాఖ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కలెక్టర్ ఎస్ సన్మోహన్. సోమవారం రాష్ట్ర అటవీ, విద్యుత్, పర్యావరణ, శాస్త్ర, సాంకేతిక, భూగర్భ గనుల శాఖ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె నారాయణస్వామి, జిల్లా కలెక్టర్ ఎస్ సన్మోహన్, వైకాపా రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డితో కలిసి పలు ఆర్బీకేలు, గ్రామ సచివాలయాలు, సబ్స్టేషన్లు, ఆర్ఓ ప్లాంట్లు, వైఎస్ఆర్ హెల్త్ సెంటర్లు, సాదీ మహల్లు, పాల శీతలీకరణ కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీలు, బస్ స్టేషన్లు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పంచాయతీరాజ్ ఎస్ఈ చంద్రశేఖర్ రెడ్డి, జడ్పీ సీఈఓ ప్రభాకర్ రెడ్డి, ఏపీఎస్ పీడీసీఎల్ఎఫ్ ఈ కృష్ణారెడ్డి, సాంఘిక బీసీ వెల్ఫేర్ అధికారులు రాజ్యలక్ష్మి, రబ్బానీ బాస, గురుకుల పాఠశాలల డీసీఓ జయభారతి, ఏపీఈడబ్ల్యూఈడీసీ ఈఈ శివప్రసాద్, బీసీ కార్పొరేషన్ ఈడీ శ్రీదేవి, పీఆర్డీఈ చంద్రశేఖర్ రెడ్డి, పులిచెర్ల తహసీల్దార్ వసంత, ఎంపీడీఓ సురేష్ బాబు, ఎంపీపీ సురేంద్రనాథ్ రెడ్డి, జడ్పీటీసీ మురళీధర్, టీటీడీ పాలక మండలి మాజీ సభ్యులు పోకాల అశోక్ కుమార్, నాయకులు పృథ్వీరెడ్డి, సంబంధిత మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. ध्रुवन्ते राजा वरुणो ध्रुवन्ते वो बृहस्पतिः ముందుకు రండి.
పాఠశాల రొంపిచెర్ల గ్రామంలో మనం బాలికల కోసం స్పెసిఫిక్ గా ఒక వసతి గృహం నిర్మించుకోవటం, పక్కనే తొందరలో వాళ్ళకి సంబంధించి ఒక పాఠశాల భవనం కూడా నిర్మించడం జరుగుతుంది. ఇది ఆల్మోస్ట్ 2.5 కోట్లతో ఈ బిల్డింగ్ అత్యంత త్వరగా అండ్ రాష్ట్రంలో చాలా తక్కువ బిల్డింగ్స్ శాంక్షన్ అయ్యేగా మన బిల్డింగ్ మొట్టమొదటిగా కంప్లీట్ అయిపోయి దాన్ని మనం ఇనాగ్రేషన్ స్టేజ్ తీసుకురాగలిగాం. రకరకాల ఇష్యూస్ ఉన్నప్పటికీ ఇంత ప్రైమ్ లొకేషన్ లో ఇంత రోడ్ పక్కన ల్యాండ్ దొరికి తీసుకొచ్చిన దానికి ఆనరబుల్ మినిస్టర్ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారికి నా కృతజ్ఞతలు సార్. ఇంత ప్రైమ్ లొకేషన్ లో ఇలాంటి బిల్డింగ్ కావడం వెరీ వెరీ అన్లైక్ సార్. అండ్ ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎలక్ట్రిసిటీ కానీ, పవర్ కానీ, రోడ్ కానీ, వాటర్ కానీ అన్ని రెడీగా పెట్టుకొని మనం కొంత సిఎస్ఆర్ ఫండ్స్ కూడా వాడి ఈ బిల్డింగ్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వాడతామని చెప్పి తెలియజేసుకుంటున్నాం సార్. అండ్ అక్కడ ఉన్న 5 crores వర్త్ బిల్డింగ్ కూడా కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది సార్. అది కూడా మళ్ళీ స్టార్ట్ చేయడానికి విత్ పర్మిషన్ స్టార్టెడ్ సార్. అండ్ దీంతో పాటు ఆ క్లాస్ రూమ్స్ కూడా వాడడానికి నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. విద్యార్థులకు నా శుభాశీస్సులు. చాలా సంతోషం. మన కలెక్టర్ గారు వచ్చిన తర్వాత ఇది ఇన్కంప్లీట్ గా ఉన్న భవనాన్ని పూర్తి చేయడంలో సిఎస్ఆర్ ఫండ్స్ తెచ్చి కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా ఇప్పుడు మన కాంట్రాక్టర్ తొందరగా చేస్తా అంటున్నాడు. ఆయన 50 లక్షలు అడిగాడంట. అది కూడా తొందరలోనే కలెక్టర్ గారు ఇస్తా అని చెప్పారు. ఇదంతా కూడా కలెక్టర్ గారు చొరవ తీసుకొని చేసిందే. ఇది తప్పకుండా విద్యార్థులు కానీ, పాఠశాలలో ఉపాధ్యాయులు కానీ, ప్రిన్సిపాల్ కానీ అందరూ కూడా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలిపాలని చెప్పి తెలియజేస్తూ నమస్కరిస్తాను.